ప్రభుత్వ నిబంధనలు పాటించిన నారాయణ విద్యా సంస్థలపై పోరాడతాం. ప్రభుత్వ నిబంధనలు పాటించిన నారాయణ విద్యా సంస్థలపై పోరాడతాం. అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి. అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నారాయణ పాఠశాల వద్ద ఉన్నాం. మేము ఇప్పుడు అఖిల భారత విద్యార్థి సమైక్య ఈ రోజు ఇక్కడ నారాయణ స్కూల్ వద్ద ఎంఆర్పీ లేకుండా స్కూల్ బుక్స్ ఇన్స్టిట్యూషన్ పేరుతో బుక్స్ అమ్మడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పేరుతో ఉన్న బుక్స్ అమ్మకూడదని తెలిసినా కూడా మినిస్టర్ గా ఉన్నటువంటి నారాయణ గారు విద్యా సంస్థలలోనే ఇక్కడ ఈ స్కూల్లో మండపేట స్కూల్లో మొత్తం స్టేట్ వైడ్ గా ఇక్కడ స్కూల్ బుక్స్ అమ్ముతా ఉన్నారు. అది కూడా నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరుతోటి. అలాగే దీని మీద ఎటువంటి ఎంఆర్పీలు కూడా లేకుండా స్కూల్ బుక్స్ అమ్ముతా ఉన్నారు. మరి తల్లిదండ్రుల్ని ఏ విధంగా ఎన్ని రకాలుగా మోసం చేస్తా ఉన్నారో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఎంఆర్పీ లేకుండా అధిక ధరలకి బుక్స్ అమ్మడం అనేది ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఇటువంటి పాఠశాలలపై ఎంఈఓ గారు డిఓ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు ఎంఈఓ గారు ఫోన్ చేసి ఇలా మండపేట స్కూల్లో స్కూల్ బుక్స్ అమ్ముతున్నారు, స్కూల్లో బుక్స్ అమ్మడానికి వీలేదని చెప్పినా కూడా నారాయణ పేరుతో స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని చెప్తే, సార్ మేము ఇక్కడ లేము, తల్లి పొందడం దాని పనిలో బిజీగా ఉన్నాం, మీరు మాకు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, మేము దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఎంఈఓ గారు చెప్తా ఉన్నారు. మరి ఈ నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎంఈఓ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని వల్ల మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. అలాగే ఫీజుల దోపిడీ, లక్షల్లో విద్యార్థుల నుంచి తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తా మరి వాళ్ళని ఫీజు తల్లిదండ్రులు మోసం చేస్తా ఉన్నారు. ర్యాంకుల పేరుతోటి నారాయణ కాలేజీలో వచ్చే ర్యాంకులు, చైతన్య కాలేజీలో వచ్చే ర్యాంకులు, మనుషులు ఒకలే ఉంటారు కానీ అన్ని కాలేజీల్లోనూ ఒకే పర్సన్ తోటి ర్యాంకులు వేసుకోవడం, పేపర్లో వేసుకొని తల్లిదండ్రులు మోసం చేస్తా ఉన్నారు. మరి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలపై మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళకి కొమ్ముడు కాస్తా ఉన్నారు. కారణం ఈ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క అధికారులందరూ కూడా కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. అందుకనే నారా లోకేష్ గారు వీళ్ళందరిపై ప్రేమ చూపిస్తా ఉన్నారు. మరి ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గాని, విద్యాశాఖ అధికారులు గాని మరి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకుని ఎడల అఖిల భారత విద్యార్థి సభకి ఏఎస్ఎఫ్ గా మేము విద్యార్థులను పోగేసుకొని పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము. ఈ విద్యా సంస్థలను సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే ఈ బుక్స్ అమ్ముతున్నటువంటి మండపేట నారాయణ స్కూల్ రూమ్ ని కూడా సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.